వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల గురించి చర్చ జరుగుతుంది. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి అరాచకాలు 1.5 సంవత్సరంలో వారం రోజుల్లోనే కేవలం 500 కోట్లకు పైగా బ్యాంకులకు అప్పులు కట్టిండు అనే చర్చ రాజకీయాలను షేక్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? మరోవైపు మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండానా లేకుంటే పైసల ఎజెండాగా ప్రేమ్ సాగర్ రావు పనిచేస్తున్నాడు? అసలు మంచిర్యాలలో ఏం జరుగుతుంది మాట్లాడదాం. మనతో పాటు మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గతంలో దివాకర్ రావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం తర్వాత ఇవాళ యువతరం రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తనయుడు వారసుడుగా విజిత్ రావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. విజిత్ రావు గారు నమస్తే. నమస్తే అన్న. ఏం సార్, జెన్జీ అని ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతా ఉంది. సో ఇవాళ యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. చాలా మంది పొలిటికల్ పార్టీలకు కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి. సో అసలు ఏంటి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి పొలిటికల్గా? పొలిటికల్గా రెండు, ఒక దిక్కు యూత్, ఒక దిక్కు అనుభవం. రేర్ కాంబినేషన్. యూత్కి అనుభవం ఉండదు, అనుభవం ఉన్న వాళ్ళు యూత్ ఉండరు. అయితే అదృష్టవశాత్తు నాన్నగారు ఎమ్మెల్యే కావడం, నేను కూడా పాలిటిక్స్లో ప్రయాణించడం, దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అదేవిధంగా యూత్ కూడా ఉన్నాం కాబట్టి కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ, ప్రజలతోని మమేకం అవ్వడు కానీ, కార్యకర్తలు పార్టీ ఫంక్షనింగ్ కూడా ఏ విధంగా ఉండాలనేది ఇంత చిన్న వయసులోనే నాకు పూర్తిగా అర్థమైంది. కానీ మీరు దివాకర్ రావు గారు వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ప్రజలతోటి మీరు ఎట్లా ప్రూవ్ చేసుకోదలుచుకున్నారు? నేనేమి డైరెక్ట్గా ఫ్లైట్ దిగేసి పారాచూట్ వేసుకొని దిగి నేను రాలేదు. దివాకర్ రావు గారితో 2003 నుంచి రాజకీయాలలో ఉన్నాను. సో అంటే ఆయనతో పాటు ఉద్యమంలో కూడా కీలకంగా కొట్లాడింది. డెఫినెట్లీ. మేము 2010 జనవరి 4th and 5th మా కాన్స్టిట్యున్సీ తాళ్ళపేట దగ్గర నుంచి మొదలు పెడితే తాళ్ళపల్లి వరకు 2 రోజులు పాదయాత్ర చేసినాం తెలంగాణ కావాలని. అందులో ఆ రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఓడిపోయినా ప్రజలు కోరుకుంటుంది తెలంగాణ కాబట్టి అదే తెలంగాణ కోసం మనం ప్రజలతో మమేకమై చేయాలి అనే ఒక ఉద్దేశంతో జనవరి 4th, 5th రోజు 2 days పాదయాత్ర కూడా చేయడం జరిగింది తెలంగాణ కోసం. కానీ ఇప్పుడు మంచిర్యాల ప్రజలు మిమ్మల్ని దివాకర్ రావు గారి కొడుకుగా చూస్తున్నారా, తనయుడిగా చూస్తున్నారా, లేదంటే విజిత్ రావుగా చూస్తున్నారా? దివాకర్ రావు గారు కొడుకుగా పరిచయం ఉన్నది, కానీ నా పనితనం అనేది విజిత్గా ప్రజలలోకి ఆల్రెడీ పోయింది. ముఖ్యంగా కరోనా అప్పుడు కానివ్వండి, నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఏ సమస్య వచ్చినా ప్రభుత్వంలో మనం జోక్యం చేసుకోలేదు, కానీ ప్రజాసేవలో మాత్రం 100% ఒక ఫోన్ కాల్ చేస్తే ఎవరికైనా పని అయ్యేటట్టు మనం పనిచేయడం జరిగింది. అది కొన్ని ప్రైవేట్ పరంగా కానివ్వండి, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజెస్ పైన కానీ, గవర్నమెంట్ పరంగా రావాల్సిన స్కీమ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఏదైనా సమస్య ఉంటే అవన్నీ కూడా ప్రజలకు నేరుగా డైరెక్ట్గా ఫోన్ చేస్తే పరిచయం లేని వాళ్ళకు కూడా పనిచేసి పెట్టిన అనుభవాలు మాకున్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు, మా ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు పాలన చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట. రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఇట్లా చాలా అంశాల్లో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ గ్రాఫ్ కనిపిస్తుంది. సో మీ పోరాటం ఎంత స్థాయిలో ఉంది మంచిర్యాలలో? మంచిర్యాలలో ఒకటి, అక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మూర్ఖుడు. ఆయన ఒక గుండాయిజం, మంచిర్యాలని ఒక మాఫియాగా మారుస్తున్నారు. అంటే నేను అనేక సందర్భాలలో కూడా చెప్పిన, మా 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 కాన్స్టిట్యున్సీ మంచిర్యాల, మా ఊరు మంచిర్యాల, మంచిర్యాల, దాని పేర్లోనే మంచి అని ఉంది, మంచిర్యాల. దాన్ని మాఫియా మంచిర్యాల చేసారు. ఆయన గెలిచినప్పటి నుంచి, ఆయన మైండ్ సెట్ కూడా అంతే. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఆయన దృష్టి మొత్తం పైసల మీదే. పైసలు రావాలంటే ప్రజల్ని భయపెట్టాలి, పైసలు రావాలంటే ఇక్కడ మాఫియా వేయాలి అనే ఒక ఆలోచనతో ఒక బినామీని పెట్టి, పాపం పిల్లగాళ్ళను, ఏం తెలియని పిల్లగాళ్ళను కూడా పెట్టేసి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి, వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసి, వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని కొట్టించి, అన్ని మార్గాలల్లో భూ మాఫియా కానివ్వండి, సెటిల్మెంట్లు కానివ్వండి, చెరువులు మాయం చేసిండు, గుట్టలు మాయం చేసిండు, కాంట్రాక్టర్లను బెదిరియడం, ఎవ్వరు కూడా వచ్చి కాంట్రాక్ట్ వేయకపోవడం, అధికారులను బెదిరించి ఎస్టిమేట్లు 20-30% ఎస్టిమేట్ ఎక్కువ వేయడం, పని మొదలు పెట్టక ముందే ఆయన కమిషన్ తీసుకోవడం, బాటా నెంబర్ లాగా 999 వచ్చేసి ఈయన కాడికి కప్పం కట్టాల్సింది అంతే, కంపల్సరీ. అది పిఎస్ఆర్ ట్యాక్స్ అనేది మంచిర్యాల ఈయన గెలిచినప్పటి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ మీరంటున్నారు చెరువులు కబ్జా పెట్టిండ్రు, పెద్ద ఎత్తున అక్రమార్జనకి అడ్డాగా మారింది మంచిర్యాల. కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్తుంది చెరువుల్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మాదే. 100% మంచిర్యాలలో మేము అనేక పోరాటాలు చేసినాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గులగొట్టిండు, కొత్త ఘటన ఐబీ గులగొట్టిండు, అదేవిధంగా
రెబ్బెన్పల్లి కొండ మాయమైపోయింది, అది ఇటుకాల చెరువు అనుకోండి, లేకపోతే లక్ష్మీపూర్ చెరువు అనుకోండి, గడుపూర్ చెరువు అనుకోండి, అన్ని చెరువులు కూడా మొత్తం దోసేసుకున్నాడు. మస్పూర్ చెరువు అనుకోండి. ఇదే కాకుండా మైనింగ్ అధికారులకు ఎప్పుడు కంప్లైంట్ చేసినా, లేదా జిల్లాలో ఉన్న అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవ్వరు కూడా ప్రేమ్ సాగర్ రావు మాట చెప్పిండు, అక్కడ ఆయన వెహికల్ నడుస్తున్నాయి, ఆయన అంచెల వెహికల్ నడుతున్నాయి, అదికి రావట్లేదు. అదేవిధంగా గోదావరి, మాది గోదావరి ప్రాంతం నుంచి జనరల్గా ఉష్క తీస్తారు. ఈ మహానుభావుడు ఉష్కనే కాదు, కింద మట్టి కూడా తీసేసాడు. అదేవిధంగా అక్కడ కాంట్రాక్టర్లకు విచ్చలవిడితనం అన్నట్టు, ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వర్కులు చేయడం, అయిపోయిన పనికి కూడా టెండర్ పిలిచి బిల్లు ఎత్తుకునే వ్యవస్థ వచ్చింది. మేము ఒకసారి కంప్లైంట్ చేస్తే అయిపోయిన వరకు మీరు ఎట్లా టెండర్ పిలుస్తారు మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ టెండర్ క్యాన్సిల్ చేసాను. అంటే ఏ విధంగా అక్కడ పరిపాలన సాగుతుంది అనేది మీరు చూడాలి. అదేవిధంగా కమిషనర్లు కానివ్వండి, లేదా పోలీసు వాళ్ళు కానివ్వండి, ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. కొన్ని రోజులు అక్కడ ఉంటే కొంచెం మంచి అధికారం అయితే అక్కడ ఉండలేకపోతున్నా, అక్కడ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. డైరెక్ట్ అంటే వ్యాపారస్తులు అయితే నెలకి తీయమని, ఏదో శ్మశాన వాటికి ఇస్తా అని చెప్తాడు, ఇంకోళ్ళకి ఇస్తా అని చెప్తాడు, ఏదో కారణం చెప్తాడు, మొత్తం పైసలు మింగుతాడు. ఇవ్వకపోతే భయం బెదిరించేసాడు. ఇవాళ పొజిషన్ ఎట్లుంది అంటే ఇస్తే రిలీఫ్ అవుతుండ్రు, అమ్మయ్య నేనైతే టార్గెట్లో లేను అనే స్థాయికి వచ్చేసింది. ఎకరానికి రియల్ ఎస్టేట్ ఎవ్వరు చేసిన ఎకరానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసిండ్రు. సొంత పార్టీ నేతలు ఎవ్వలను కానీ రియల్ ఎస్టేట్ చేసిందంటే అసలు మంచిర్యాల చరిత్రలో ఎవరు కూడా అది నాయకుల దగ్గర రాకపోతారు. ఎమ్మెల్యేల దగ్గరికి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు. మేమే 4 సార్లు ఉన్నాం కాబట్టి మాకు సంబంధం లేదు. కానీ ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసిందంటే ఖచ్చితంగా ఆ పర్మిషను ఆపెట్టేటోడు. ఎమ్మెల్యేకు పైసలు ఇస్తే తప్ప ఎకరానికి 5 లక్షలు వసూలు చేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇంత స్థాయిలో జరుగుతుందని అంటున్నారు, ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర? 100% మీడియానే ప్రూఫ్. అది మీ మేజర్ ప్రింట్ మీడియాస్ అన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు మెచ్చుకోవాలి, భయపడకుండా రాయడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో 475 కోట్లు వారం రోజుల్లోనే ఆయన డిఫాల్టర్గా ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలు ఇవాళ అప్పుల కొండ కరిగిపోయింది అనేది చర్చ జరుగుతూ ఉంది. 2018లోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 470 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినాం. అప్పుడే 2018 ఎలక్షన్ అప్పుడే 470 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినాం. 2012 తర్వాత ఆయనకి ఎక్కడ కూడా అప్పు ఉట్టలేదు. ఆయన డిఫాల్టర్ అయిపోయాడు. అవును, అన్నీ అటాచ్ అయిపోయినాయి, అంత డిఫాల్టర్ అయిపోయాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచిండో అప్పటి వరకు ఇక చేతులు ఎత్తేసిన మనిషి ఇక ఎమ్మెల్యే గెలిచినా నేను దోసుకోవచ్చు అనే ఒక ఆలోచనతోని ఆయనే మళ్ళా వాళ్ళతో నెగోషియేషన్ చేసుకుంటూ మొత్తం పైసలు కట్టేసాడు. ఇవన్నీ పైసలు కూడా ఒక దిక్కు మంచిర్యాల బెదిరించి భయపెట్టించి హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర దోసుకున్నారు, వ్యాపారస్తుల దగ్గర దోసుకున్నాడు, గరీబోళ్ళ దగ్గర దోసుకున్నాడు. అసలు ఆయన చేయని సెటిల్మెంట్ అంటూ లేదు. మేము 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేయలేదు. ఎక్కడ ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ కూడా మా దగ్గర రాలి. అంటే అసలు మేము ఎంకరేజ్ చేయకపోతాం. అయితేనా మీరు పెద్ద మనుషుల కోసం కాంప్రమైజ్ చేసుకోండి, లేదా కోర్టుకోండి. ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులకు కానీ ల్యాండ్ సెటిల్మెంట్తో సంబంధం లేదు. అంటే విజిత్రావు లేదంటే దివాకర్ రావు గారు వైట్ పేపరా? 100%. మేము అనేక సందర్భాల్లో సవాల్ చేసినాం. ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి ప్రేమ్ సార్ సవాల్ చేస్తున్నాం. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే, ల్యాండ్ సెటిల్మెంట్ చేసినా, లేకపోతే కబ్జాలు చేసినా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే అవన్నీ తీయండి బయటికన్నా చెప్తున్నాం కదా. ఇవాళ మేము అధికారం లేము, మాకు ఎమ్మెల్యే పదవి లేదు. ఏం ఆపుతుంది మిమ్మల్ని? ఒక ఆరోపణ మా మీద చేసిండ్రు, 57 ఎకరాలు కబ్జా చేసినామన్నారు. ఇప్పటికి నేను 100 సార్లు అడిగినా, 57 ఎకరాలు మేము కబ్జా చేసినామని ఆ రోజు మా మీద అనవసరంగా ఆరోపణ చేసిండ్రు. 57 ఎకరాలు ఇవాళ దిగి ఫెన్సింగ్ పెట్టమని అడుగుతున్నాను నేను. ప్రభుత్వానికి అప్పేపు గరీబోళ్ళకి అని చెప్తున్నా. ఎందుకు మరి? అప్పుడేమో 100 సార్లు మొత్తుకుంటూ 57 ఎకరాలు మీటింగ్ పెట్టినప్పుడు అలా పట్టాలు వచ్చినాం. ఇవాళ ఇదే సాక్షి పేపర్లో మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద 57 ఎకరాలు కబ్జా చేసినాను వస్తే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. మాకు అక్కడ జాగలేదు, ఒకవేళ రికార్డ్స్లో పొరపాటు ఉంటే దాన్ని తొలగించమని చెప్పినాం. ఇక్కడ వచ్చి CCAలకి ఇచ్చినాం. ఆ పిల్లెందుకు అయింది? 2 కంపెనీలు ఏవైతే దాదాపు 500 కోట్లు కట్టినాయో అవి 2 కూడా అసలు IT రిటర్న్స్ ఫైల్ చేయలే కొన్ని సంవత్సరాలు. అవి లాస్ మేకింగ్ కంపెనీస్. అంటే ఒక దిక్కేమో లాస్ చూపిస్తావు, ఇంకో దిక్కేమో 100 కోట్లు కడతావు. ఎట్లకెళ్ళి? ఇంకా విచిత్రం ఏంటంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రేమ్ సాగర్ రావు ఏమంటాడంటే ఆ కంపెనీలోనే డైరెక్టర్ లేరంటారు. ఆయనకు ఉన్నది ఒక కొడుకు. ఇలా 2 కంపెనీలలో ఒకరేమో కొడుకు, ఇంకొకడేమో వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్టర్లు. ఈయనే అత్యధిక షేర్ హోల్డర్. ఈయనే 2% కాదు 95% షేర్ హోల్డర్ 2 కంపెనీలలో. నాకు సంబంధం లేదంటాడు.
కానీ కాదు సార్, ఇక్కడ లాభాల్లో లేనటువంటి కంపెనీ, 10 ఏళ్లుగా డిఫాల్టర్గా ఉన్నటువంటి కంపెనీ 500 కోట్లు బ్యాంకులకి రీపే చేయడం ఎట్లా సాధ్యమైంది? అది వైట్ మనీ. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది. చాలా పెద్ద ఎత్తున కుంభకోణం ఉన్నది. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన ఫారెన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అది కూడా చూపించలేదు. అంటే చాలా పెద్ద దేశద్రోహం కేసు ఉన్నది ఈయన మీద. పెట్టాలనుకుంటే అంత పెద్ద కేసు పెట్టాలి. ఎందుకంటే ఫారెన్ అసెట్స్ ఉన్నప్పుడు వితౌట్ అంటే అఫిడవిట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఫారెన్ అసెట్స్ కొన్నప్పుడు ఈయన ప్రొసీజర్ ఫాలో చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలియపరచాలి. మీరు ఎక్కడ కొనుక్కుంటారు, ఎంత కొంటున్నారు, ఏందనేది ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ కూడా కరెక్ట్ ఉండాలి. ఇలా అప్పుడు నీ అఫిడవిట్లో ఫారెన్ అసెట్స్ చూపించలేదు. ఇవాళ సంవత్సరం నరల్నే 2025 మార్చ్ కల్లా ఇంతగానం 444 crores ఈచ్ అండ్ ఎవ్రీ రిసిప్ట్ అక్నాలెడ్జ్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా మనం వెబ్సైట్కి పోతే, కార్పొరేట్ అఫేర్స్ వెబ్సైట్కి పోతే మీకు నాకు ప్రజలందరికీ కూడా ఆధారాలు ఓపెన్ ఫారం లో ఉన్నాయి. ఆ టైగర్ ఎక్కడికి పోయింది, పిల్లి అయిందా, క్యాట్ అయిందా? అంటే పిల్లి అయిందా, క్యాట్ అయిందా అని అంటున్నారు కదా. ఇవాళ ఆయన వేరే కార్యాచరణలో ఏమన్నా ఉన్నాడా? అంటే కేవలం నియోజకవర్గాన్ని పట్టి పీడించే కార్యాచరణలో ఏమన్నా ఉన్నాడా? పిండుతున్నాడా ఇసుక? ఆయనకు ఏదటన్నా పోని, ఆయన పొద్దు లేచి సాయంత్రం వరకు ఎన్ని పైసలు నేను సంపాదించిన అనే కార్యక్రమంలో ఉంటాడు. అందరం మనం సాక్షిలో వచ్చింది లేకపోతే ఇంత వచ్చింది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమయానికి కూడా ఎక్కడ ఎవరి దగ్గర పైసలు దొబ్బాలని చూస్తున్నాయి. ఎవరి దగ్గర పైసలు తీసుకురావాలి, ఎవరిని కొట్టాలి, ఆయనకు రెండే ఇష్టం, బ్యాంకులు బక్రాలు. బ్యాంక్ ఎగ్గొట్టాలి, బక్రాలు. ఇప్పుడు ఈ కట్టినట్టు కూడా మళ్ళీ ఏదో పెడతాడు ఫిట్టింగ్, ఇంకో లోన్ కోసం. ఎటువంటి ఫిట్టింగ్? ఏదో మళ్ళీ లోన్ కోసం. ఇది ఇక్కడ కట్టిండు 400 అంటే ఇంకో 1000 కోట్ల లోన్ తీసుకునేదానికి ప్రయత్నంలో ఇస్తాడు. అంటే ఈజీగా కట్టే రకం ఒకటి సార్, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ స్థాయిలో దందాలు, ఈ స్థాయిలో రీపేమెంట్స్ జరుగుతున్నాయి అంటే ఆయన ఇప్పటికే కేబినెట్ మంత్రి కావాలి అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రతిసారి చర్చ జరిగినప్పుడు ఈయన పేరు తెర మీదకి వస్తుంది. అధిష్టానంతో చర్చలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపించినాయి. గతంలో మీనాక్షి నటరాజన్ గారు కూడా కొంత ఆ చర్చ జరిగింది. సో ఏంటి ఇప్పుడు ఆయన మంత్రి అయితే ఏంది పరిస్థితి? ఏదన్నా శాఖను ప్రైవేటైజ్ చేయాలి, అమ్ముకోవాలి అనుకుంటే ఈయనకు ఆ శాఖ ఇవ్వాలి. ఇక అది ప్రభుత్వంలో ఉండద్దు ఆ శాఖ. ఏ శాఖనన్నా మొత్తానికి ప్రైవేటైజ్ చేయాలి, ఒక వ్యక్తికి అమ్ముకునే దానికి రైట్స్ ఇవ్వాలి అనుకుంటే అట్లాంటి శాఖ నీకు ఇవ్వచ్చు. ఏ శాఖ అయినా ఆయన ఏ శాఖ అయినా అమ్మేస్తాడు. ఏముండదు ఆ శాఖలో. ఆఖరికి ఈ చైర్లు బల్లలు కూడా ఉండే అన్ని అమ్మేస్తాడు మొత్తం. అంటే అంత నిష్ణాతుడు. అందులో ఎక్స్పర్టైజ్. పైసలు దుర్మార్గం, తప్పు మార్గంలో పైసలు సంపాదించట్లో మేధావి. కానీ ఈ 1.5 సంవత్సరాల్లో ఇంత సంపాదించిన ప్రేమ్ సాగర్ రావు గారు, మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే, మరి 4 ఏళ్ల టర్మ్ మీకుంది. మరి ఈ 4 ఏళ్లలో మీరెంత కమాయించిండ్రు? అంటే మాకు ఆయనకు ఒకటే తేడా. మాకు పొద్దున్న లేతే ప్రజా సమస్యలు ప్రజలతోనే మా సమయం అంత ఉంటుంది. మా ఇంటికి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పరిచయం ఉన్నోళ్ళు, పరిచయం లేనోళ్ళు, నాయకులు అందరు వస్తూ ఉంటారు. ఇట్స్ ఓపెన్ గేట్, ప్రతి ఒక్కరు రావచ్చు, చెప్పుకోవచ్చు. మా సమయం మొత్తం కూడా మేము గెలిచినందుకు ప్రజలకు తిరిగి రుణం తీర్చుకునే ప్రాంతంలో మేము ఉంటాం. వాళ్ళ సమస్యల మీద మేము అధికారులతో మాట్లాడడం, మరి ఏం చేయడం, ఎక్కడ డెవలప్ చేయడం, ఏం తీసుకురావడం అనేది దాని మీదే ఉంటాం. ఈయన పొద్దున్నైతే ప్రజలు రారు కదా ఆయన ఇంటికి, నాయకులే రాను ఆయన ఇంటికి. ఎవరైతే పైసలు మూటాలు పట్టుకొస్తారో గవాళ్ళు మాత్రం ఆయన ఇంటికి వస్తారు. ఆయనకు మనకు తేడా అది. అందుకే ఆయన ఇలా 100 కోట్లు ఈ సంవత్సరంలో సంపాదించాడు. మేము కూడా ప్రజా అభిమానాన్ని సంపాదించాడు. కానీ ఇవాళ ఆయన మంచాన ఉన్నాడు, ఓ రకంగా చెప్పాలంటే వీల్ చైర్కే పరిమితమైంది. అయినా కూడా ఇది ఎట్లా సాధ్యమైంది? ఆయన ఆలోచనలు మొత్తం పైసలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ నాలుకే ఆ మాట మొత్తం పైసల గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఇవి రెండైతే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. బాడీ పని చేయకపోయినా నేను ఆరోగ్యం గురించి మాట్లాడను. అందరికీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాను. మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది, అందరు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని. కానీ ఆయనే ఆలోచన మొత్తం ఎట్లా పైసలు సంపాదించాలనే మాట మీదే ఉంటుంది. కానీ ఇవాళ మంచిర్యాల అనగానే సింగరేణి గుర్తొస్తుంది. కానీ సింగరేణిలో ఇవాళ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కట్లేదు అనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా సింగరేణి నీరు గారిపోతుందనే చర్చ కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. సో అసలు ఏంటి బీఆర్ఎస్ సింగరేణి చేసింది ఏంది, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సింగరేణి మీద? కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసి సింగరేణి ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడో ఎగిరిపోయిన తండ్రి కొడుకుల ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇలా సింగరేణి మళ్ళా బతికి బయట కట్టిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసిన పనులతోనే ఇలా సింగరేణి కాపాడుకోగలిగిన. ఈ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళకి అసలు అవగాహన కూడా లేదు ఆ సింగరేణి ప్రాంతం మీద. సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి సంబంధం లేదు. పైసలు వస్తున్నాయా అదొక బ్యాంక్ లెక్క వాళ్ళకి కనిపిస్తుంది. అది అది వాళ్ళకు జనరల్గా జీపేలు ఉంటాయి, యూపీఐలు ఉంటాయి, వాళ్ళకి బీపేలు అయిపోయినాయి. అంటే బామ్మర్ది పేలు, బట్టి పేలు. బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు బామ్మర్ది, అది బీపేలు లేదా బీపీఏలు అయిపోయినాయి వాళ్ళకు. ఇక మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే మా దగ్గర ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది. ఓపెన్ క్యాస్ట్ సంబంధించిన కాంట్రాక్టర్లను అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము కాంట్రాక్టర్ ఫోన్ చేసి చెప్పేటోళ్ళం. వీళ్ళు ఏబట్టే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లులు పోయినాయి, వాళ్ళ జాగలు పోయినాయి, వాళ్ళకు శాలరీస్ కరెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ఇంక్రిమెంట్స్ కరెక్ట్ ఇవ్వాలి అని వాళ్ళ రైట్స్ గురించి మేము యజమానులతో కొట్లాడుతున్నాం. ఈయనే వాళ్ళ వాటాలు అడుగుతాడు, ఓసీలో వాటా అడుగుతాడు, ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్టర్లు బెదిరించి ఫ్రీ పర్సంటేజ్ అడుగుతాడు. నేనే ఎందుకు సంపాదించాడు ఈ పైసలు 100 కోట్లు? కానీ యువతకి ప్రాధాన్యత ఎంత అవుతుంది? ఎందుకంటే బెల్లంపల్లి, మంచిర్యాల ఆ ఏరియా మొత్తం అంతా కూడా మొత్తం యువతకు ఒక మంచి అవకాశం ఏంటంటే కారుణ్య నియామకాలు, తండ్రి కొడుకుల ఉద్యోగాలు. తండ్రి రిటైర్ అయిన తర్వాత ఆ కొడుకు ఆ ఉద్యోగం కొడుకు ఇవ్వడం. తద్వారా అదే కాకుండా నార్మల్ రిక్రూట్మెంట్స్ కూడా చాలా మంది యువత వచ్చారు. మేము ఒక 10-15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు సింగరేణి బాయిల మీదకి గేట్ మీటింగ్లకు పోయిన నాటికి ఈయాటికి బాగా డిఫరెన్స్ ఉంది. అప్పటికి ఇప్పుడు పోతే అధిక శాతం యువత కనిపిస్తున్నారు, వెరీ ఎనర్జెటిక్. అప్పుడు ఒక 15 మన తెలంగాణ రాకముందు 2010-12 ఆ టైంలో చూస్తే కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. యువత కేసీఆర్ గారి నాయకత్వంలో బాగా మంది కొత్త అంటే కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా యువతకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కానీ ఇవాళ వలసలు కూడా ఏం తగ్గట్లేదు, వలసలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు స్థానికంగా తగ్గుతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు గొప్పలు చెప్పినప్పుడు కూడా అక్కడ ల్యాండ్ అవుతున్నటువంటి ఇండస్ట్రీస్ ఏం కనిపించట్లేదు. ఈవెన్ రామగుండం కానీ మంచిర్యాల కానీ ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయం తీసుకుంటే కూడా ల్యాండ్స్ అలాట్మెంట్లు అవుతున్నాయి, పెద్ద ఎత్తున ఓపెనింగ్లు అవుతున్నాయి, కానీ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భాలు ఏం కనిపించట్లేదు. అంటే నా ఉద్దేశం ఎక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని. ఒకటి ఇండస్ట్రియలైజేషన్ అనేది కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు దే సీ ద కమ్యూట్, ట్రాన్స్పోర్టేషన్ పరంగా వాళ్ళు మిగతా కాంపిటీటర్స్తోని ప్రైస్తో కాంపిటీట్ చేయాలి. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతేనే వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు. దూర ప్రాంతాలకు వచ్చి పెడితే అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టిన అనుకోండి, అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చడానికి వాళ్ళ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది కావచ్చు. కానీ మా దగ్గర గతంలో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండేది. మీరు బసంత నగర్ అనుకోవచ్చు, దేవపూర్ ఓరియంట్ అనుకోవచ్చు, మా దగ్గర ఏసీసీ అనుకోవచ్చు. రా మెటీరియల్ మా దగ్గరనే ఉన్నాయి కాబట్టి మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ గతంలో ఉండే. ఇక గడిచిన కొద్దీ లాభాలు, వాళ్ళ మెయింటెనెన్స్, కథా కార్ఖానా, మేబీ దట్ మే బి ద రీజన్. కానీ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మన రీసెంట్గా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. అంటే ఇండస్ట్రియల్ భూములను కూడా అప్పనంగా దోచుకుంటా ఉన్నారు. కేవలం బ్యాంకు లోన్ల కోసం అంతా కూడా మాఫియా లాగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా ఆదిలాబాద్. కేవలం ధనార్జనే మార్గంగా ఇవాళ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు స్థానికంగా. ఇప్పుడు అదే ఢిల్లీలో ఏ విధంగా నీట్ పేపర్ లీక్ అయితే జెన్జీ ముందుకొచ్చి పెద్ద ఉద్యమం చేశారో, అదే విధంగా తెలంగాణ కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇలా యువతను మొత్తం కూడా వాళ్ళ అవకాశాలను వాళ్ళ ఆశయాల మీద దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జెన్జీ మూవ్మెంట్ వచ్చి ఈ జాబ్ల విషయంలో కానివ్వండి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరికి పెద్ద ఉద్యమం ఇక్కడ కూడా రాబోతుంది. కానీ ఇక్కడ రైతుల విషయం మాట్లాడుకుంటే సార్, రీసెంట్ టైమ్స్లో మీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అయింది. యూరియా ఇప్పటికే దొరికే పరిస్థితి లేదు, పైగా నెట్వర్క్ లేని ప్రాంతాల్లో యాప్లో పెట్టడం వల్ల బాగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో అసలు రైతాంగం మీద ఎందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు? ఎందుకంటే గతంలో మీరున్నప్పుడు ఆన్ టైం డబ్బులు వేసేవాళ్ళు, రైతు బంధు అందింది, అన్నీ అందినాయి. కానీ ఇవాళ ఎందుకు ప్రభుత్వం రైతుల పట్ల ఇటువంటి కపట ప్రేమ చూపిస్తోంది అని అంటే చెప్పడానికి గొప్పలు చెప్తారు, కానీ ఆన్ రియాలిటీ ఎక్కడ కనిపించట్లా. ఏదో ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని ఆర్డర్ పాస్ చేస్తే కాదు కదా. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాలలో పరిస్థితి ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. వీళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా లేదు, ఆ ఫాలో అప్ లేదు. కేసీఆర్ గారు అయితే 3 నెలల ముందే స్టార్ట్ చేసేవాళ్ళు. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు స్టార్ట్ అయితే ఈ ఒక 3 నెలల ముందే వారు యూరియా కోసం ఫాలో అప్ చేసుడు కానీ, అధికారులను ఢిల్లీకి పంపించడు కానీ ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీడియా అలర్ట్ అయ్యి క్రైసిస్ అయిన తర్వాత గప్పుడు ఏం చేద్దామని వస్తారు వీళ్ళు. అది కనిపిస్తుంది, సమస్య వచ్చిందని మీడియా చెప్పాలి, సమస్య వచ్చిందని ప్రజలు మొత్తుకోవాలి, అప్పుడు ఏం చేయాలని చూస్తుంటారు.
ఇదంతా రాకముందు మరి కేసీఆర్ గారు చేసిందే, కొత్తగా వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఫాలో అయినా ఈ సమస్యలన్నీ రావు. అంటే కేసీఆర్ గారికేమో రైతుల మీద ప్రేమ, వీళ్ళకేమో ఆ రైతు బంధు అది వేస్తా ఉంటే అయ్యో వాళ్ళకి మన కమిషన్ అత్తలేదని బాధపడే నాయకత్వం, బాధపడే పార్టీలు ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలన మీ జిల్లాలో ఎట్లా నడుస్తుంది? అంటే ఎంటైర్ తెలంగాణ అంతా కూడా ఫెయిల్యూర్ కనిపిస్తోంది అనేది చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన మీద? పూర్తిగా అబద్ధాలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సంక్షేమ విషయంలో ప్రజలైతే ఇక ఆ మాటలు మనం చెప్పలేం, మీడియా కూడా మనం చెప్పే మాటలు కావు. 4,000 పెన్షన్ అనుకోండి, తులం బంగారం అనుకోండి, ఆడపడుచులకు 2,500 అనుకోండి, లేదా పాపం వికలాంగులకు వాళ్ళకు పెంచుతామన్నారు. ఏవి కూడా సంక్షేమ పరంగా రాలేదు. డెవలప్మెంట్ పరంగా కూడా మా కాన్స్టిట్యున్సీలో గతంలో మేము చేసిన వర్కులు ఏదైతే మేము తీసుకొచ్చినామో ఆర్డర్ కాపీస్ ఉన్నాయో అవి తిరిగి ఇక్కడ ఇచ్చి మళ్ళా చేంజ్ ఆఫ్ వర్కులు తీసుకొస్తుంది తప్ప కొత్త వర్కులు కాదు వీళ్ళు తీసుకొచ్చింది. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన వర్క్ని చేంజ్ ఆఫ్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు తప్ప కొత్తగా వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. కానీ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీ జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే కొరత, వైద్యుల కొరత ఇదంతా కూడా ఉంది అనేది మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు సమస్య ఎక్కడ వస్తుంది అక్కడ? పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. మెడికల్ కాలేజ్ మా దగ్గర మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది. అసలు మళ్ళా కనుక కేసీఆర్ గారి ప్రభుత్వము దివాకర్ రావు గారు గెలిచుంటే ఇప్పటికల్లా ఎప్పుడో 450 బెడెడ్ హాస్పిటల్ మేము మంచిర్యాల టౌన్లో కట్టినాం. నిన్ననే అక్కడికి పోయి ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. కేవలం ఇది కంప్లీట్ అయితే మంచిర్యాల ప్రజలు అలా అడుగుపెట్టి అబ్బా దివాకర్ రావు గారు, కేసీఆర్ గారు ఇంత మంచి హాస్పిటల్ కట్టిండ్రా అని అనవసరంగా మనం మాయ మాటలు, అబద్ధ మాటలు నమ్మి మనం వాళ్ళకి ఓటేయలేదు అని ఎక్కడ ప్రజలు రియలైజ్ అవుతారో అని పూర్తి కావాల్సిన హాస్పిటల్ పూర్తి చేస్తలేరు. ఇంకా దురదృష్టకర విషయం ఏంటంటే అక్కడ లేబర్ పనిచేస్తే అది గతంలో మార్కెట్ కమిటీ, అది మెడికల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. అక్కడ మార్కెట్ కమిటీ సంబంధించిన ఏవైతే రూమ్స్ ఉంటాయో, షెటర్స్ ఉంటాయో అందులో లేబర్ ఉండేటోళ్ళు 60-70 మంది, వాళ్ళని ఖాళీ చేసి మళ్ళీ మార్కెట్ కమిటీకి ఇచ్చారు. ఎందుకు? వేరే అటుపక్కకు మళ్ళీ ఉన్నాయి షెటర్స్, అది ఇవ్వచ్చు కాదు. వాళ్ళ ఉద్దేశం లేబర్ ఇక్కడ ఉండద్దు, లేబర్ వెళ్ళిపోవాలి, లేబర్ వెళ్ళిపోతే పెండింగ్ కావాలి. అంటే ఈ విధమైన ఆలోచన ఉంటే ఎట్లా డెవలప్ అవుతుంది అని నేను అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా 164 కోట్లతోని మంచిర్యాల అంతర్గ్రామ్ బ్రిడ్జ్ కనెక్ట్ ఉండేది. 18 కిలోమీటర్లు తగ్గుతుంది. మేము హైదరాబాద్ రావాలన్నా కర్నాటక బసంత్ నగర్ టోల్ గేట్ కాగానే కొంచెం ముందుకు రానికి లెఫ్ట్ తీసేసుకుంటే నేరుగా అంతర్గ్రామ్ విలేజ్ నుంచి మంచిర్యాలకి ఎంటర్ కావచ్చు. 18 కిలోమీటర్స్ తగ్గుతుంది. 164 crores అని పెద్దలు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండ్రు. టెండర్ అయిపోయింది, సాయిల్ టెస్ట్ అయిపోయింది, ఎట్ టు స్టార్ట్ పొజిషన్లు ఉండే. ప్రభుత్వం మారింది, ముందుకు పడతలేదు, క్యాన్సిల్ చేసిండ్రు. ఓపెన్ గా జీవో తీసి మొత్తం క్యాన్సిల్ చేసిండ్రు. గోదావరి మీద కట్టవలసిన బ్రిడ్జిని 160 కోట్లను గల్లీలలో కడుతుండు. వీరే ఇదే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 10th March 2024లో ఫౌండేషన్ వేసిండు 13.5 కోట్ల అని. 13.5 కోట్లతో కట్టవలసిన పనిని ఇలా 160 కోట్లతో కడతారట. అంటే ఎట్లుంటది అంటే ఇంటికి 10 మంది వచ్చిన అనుకోండి, 100 మందికి బియ్యం పెడితే ఏమవుతుంది? అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఒక ఆయనేమో ఇందిరామీన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమో బెంచ్ కార్లో తిరుగుతుండు, ఈయనేమో కంపెనీలు లాస్లో ఉన్న కంపెనీలేమో అప్పులు రీపే చేస్తుండు, ఇంకో ఆయన భూములు దోచుకుంటుండు. అసలు ఏం సార్, అసలు ఆదిలాబాద్ జిల్లాలో అంత పొటెన్షియాలిటీ ఉందా అసలు దోచుకునేంత? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పొద్దున్న లేస్తే హైదరాబాద్కి మకా మార్చుడు, అక్కడ ఏమైనా సెటిల్మెంట్ చేసేటట్టుంటేనే మంచిర్యాలకు వచ్చుడు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చుడు తప్ప ప్రజల కోసము, ప్రజల మీద ప్రేమ కోసం కాదు. ఏదో వారానికి ఒకటో, నెలకు 2-3 ప్రభుత్వ ప్రోగ్రాం చేసినట్టు మీడియా కవరేజ్ కోసం చేస్తుంది తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆలోచన కూడా లేదు. పోనీ ఆదిలాబాద్ జిల్లా అంటేనే గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కదా, కనీసం ఆ పోడు భూముల సమస్య తీరిందా ఇప్పటికైనా? లేదు, తీరలేదు ఇంకా కూడా. అసలు ఆ ఆలోచనే లేదు. ప్రజలకు ఏమైనా సేవ చేద్దాము, సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిష్కరిద్దాము అన్న ఆలోచనే లేదు. గతంలో మీరు కూడా కొన్ని పట్టాలు కూడా పంచినట్టున్నారు కదా కేసీఆర్ గారు. మా శ్రీరాంపూర్లోనే, ఇంకా వేరే పోతే 1000 ఉంటే మా దగ్గరనే 3000 మందికి పట్టాలు ఇచ్చినాం. ఇదే వాళ్ళు గతంలో పట్టాలు మేము ఇయ్యక ముందు సింగరేణి ప్రాంతంలో నివాసం ఉండేటోళ్ళు రేకు రీప్లేస్ చేసుకుందాం, ఏదైనా పడి రేకు పగిలిపోతే రీప్లేస్ చేసుకుందాం అంటే అధికారులు వచ్చేటోళ్ళు. గేట్ పడిపోయింది కొంచెం గట్టి పెట్టుకుందాం అంటే అధికారులు వచ్చేటోళ్ళు. కలర్ వేసుకుందాం అంటే కూడా అధికారులు వచ్చి మీరు వెకెట్ చేస్తారా అని బెదిరించేటోళ్ళు. ఇవాళ మేము వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. కొంతమందికి ఫ్రీగా, కొంతమందికి అతి తక్కువ ధరలో పట్టాలు ఇచ్చినాం. ఇస్తే డిస్మాటిల్ చేసుకుని బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకుంటారు. అదృష్టం కేసీఆర్ గారి ద్వారా దివాకర్ రావు గారు దక్కింది. కానీ ఇవాళ ప్రధానంగా మీరు రేవంత్ రెడ్డి గారి మీదైనా లేకుంటే మీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీద చేసే ప్రధానమైనటువంటి 3 ఆరోపణలు ఏంటి అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ
వాళ్ళ దృష్టి మొత్తం పైసల మీదనే ఉంది. రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ఇది, అంటే యథా రాజా తథా ప్రజ అంటారు. అంతే. యథా రాజా తదా ప్రజ. పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ పైసలు, భూమి పైసలు, సెటిల్మెంట్ పైసలు, బెదిరించుడు పైసలు, భయపెట్టించుడు పైసలు. ఎటు చేసినా ఏం చూసినా పైసలు ఉన్నోడు వస్తేనే ఎంట్రీ, పైసలు తీసుకొస్తేనే ఎంట్రీ. సామాన్య ప్రజలు కానీ ఆయన కోసం కష్టపడే కార్యకర్తలకు ఎంట్రీ లేదు. ఇది పైసా ప్రభుత్వం అయిపోయింది. ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా పాలన కాదు, పైసా పాలన అయిపోయింది. కానీ లక్షెట్పేటలో రీసెంట్ గా చనిపోయిన, అకాల వర్షాలు చనిపోయిన రైతులకు కూడా ఇంతవరకు చాలా దుర్మార్గం అండి. అది చాలా దుర్మార్గం. ఆ రోజు వడ్లు ఆల్రెడీ కాంటాక్ట్ వేశారు. రూల్ ఏం చెప్తుంది, 1 day లిఫ్ట్ చేయాలి. 8 రోజులైనా అట్లే ఉన్నాయి వడ్లు. వర్షం పడ్డది. ఏ రైతు అని ఏమనుకుంటాడు, పండించిన పంట కష్టపడ్డాడు, 3-4 నెలలు కష్టపడి పంట పండింది. వర్షం పడ్డప్పుడు దాని మీద కవర్స్ కప్పాలి, టార్పాలిన్స్ కప్పి అది తడవకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడిసిందంటే అదే. ఆ ప్రయత్నంలో ఆలోచనలో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు 4 చనిపోవడం జరిగింది. 2 గోడ కూలి చనిపోయారు, తండ్రి కొడుకులు. ఇంకోటేమో బస్ స్టాప్ కాడ అక్కడ కూడా షెడ్ కూలిపోయి చనిపోయారు. మీ పార్టీ కొంత అండగా ఉన్నట్టుందన్న. 4 చనిపోతే ఆ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి స్పందించాలి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆ 4 చనిపోయారు కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా వాళ్ళకు స్పందించాలి అని మేము చెప్పి, జీవన్ రెడ్డి గారు, దివాకర్ గారు, మేమందరం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీద టెంట్ వేసి ధర్నా చేశాం. అయినా ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదు. పెద్దలు కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు వచ్చి చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున 20 లక్షలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయిన ప్రజావాణిలో 3 నెలలు అయింది. ఇమీడియట్ గా చేస్తామని 3 నెలల నుంచి కనీసం ఒక 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 భరోసా కూడా లేదు ఇప్పటికి. ఏం చెప్తారు కలెక్టర్కి మీరు వెళ్ళి వినతి పత్రం ఇస్తే? చేస్తాం, ఇమీడియట్ గా చేస్తాం. చేయనంటే బాధ, చేస్తామంటే మళ్ళీ టైం పాస్ అయిపోతా ఉంటుంది. జస్ట్ ఆ వచ్చిన నిమిషము ఆ పాప కుటుంబ సభ్యుల్ని లేదా ఇంకోళ్ళను ఏదో మాట చెప్పి పంపించేయాలి. చిత్తశుద్ధి లేదు. అరే చూసినప్పుడు బాధ అనిపించాలి కదా. 3 నెలలు అయింది, మేము ఏం చేయలేదు. నేనేమంటున్నా, సరే డబ్బులు వచ్చుడు అనేది సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ప్రతిపాదనలు వెళ్ళాలి కదా. కనీసం గవర్నమెంట్ కి, సిఎస్ గారికి, గవర్నమెంట్ కి ఇట్లా అయింది, వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని ఒక ప్రతిపాదన, ఒక లెటర్, ఒక రిప్రజెంటేషన్ పంపించలేదు అంటే వాళ్ళకి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. ఇటే మీరు అడిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల గురించి, ఈ పరిస్థితి ఉంది. అదే ప్రాజెక్టుల విషయం అయితే ప్రతిపాదనలు పోతాయి. నేనేమో అవి పైసలు వచ్చేదైతే పోతాయి. వాళ్ళకి పైసలు వచ్చేటట్టుంటే 10%, 15% కమిషన్లు వచ్చేటట్టుంటే ఎంబడి వడి పోతాయి. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పట్టుకపోయి సైన్ చేసుకుంటారు. దగ్గరుండి బట్టి గారి దగ్గర, రేవంత్ గారి దగ్గర వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలో వాళ్ళ దగ్గర పోతే చేయించుకుంటారు. కానీ ఇవాళ రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా పోరాటం చేస్తుంది. కేటీఆర్ గారు అయితే అహర్నిశలు కష్టపడుతున్నారు, ప్రభుత్వంలో వైఫల్యాలు ఎండగడుతున్నారు. అనుక్షణం ఎక్కడ తప్పిదం జరిగినా ప్రజల కోసం నిలదీస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర అయితే చాలా క్రియాశీలకంగా పోషిస్తున్నారు. సో ఆయన నాయకత్వంలో మళ్ళీ పదే పదే కేటీఆర్ గారు ఏ వేదిక మీద చెప్పే మాట ఏంటంటే, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్న 10 సంవత్సరాలలో చేసిన పరిపాలన, ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన మార్పు, వ్యవసాయ రంగంలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మహిళా సోదరులకు కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, గరీబులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఓ భరోసా కల్పించారు. ఊహించని, మేనిఫెస్టోలో పెట్టని. ఇప్పుడు వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టని చేసిండ్రు, హైడ్రా పెట్టలేదు చేసిండ్రు. కానీ మేము మేనిఫెస్టోలో పెట్టని చేసిన ఏంటిది? కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఇవి మేం చేసినాం. వీళ్ళేం చేసిండ్రు మేనిఫెస్టోలో పెట్టని? హైడ్రా, అందాల పోటీలు, ఫుట్బాల్ పోటీలు. ఇది మాకు వాళ్ళకి తేడా. ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఆ కేసీఆర్ మళ్ళీ రావాలని ఇవాళ ఏ ఊరికి పోయినా, ఏ వాడకి పోయినా ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఈ మొదటి 200 సంవత్సరాల్లోనే ఇంతగనం అక్రమార్జనకి పెద్ద ఎత్తున పాల్పడితే, మీ స్థానిక ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో ఇవాళ కరప్షన్ చేస్తుందని అనిపిస్తుంది మీకు? ఒక ఎమ్మెల్యేనే 500 కోట్లు. ఒక ఎమ్మెల్యే ఒక సంవత్సరంన్నరనే 500 కోట్లు అంటే ఇక మంత్రుల పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి పరిస్థితులు ఏంది, ఆ పక్కకున్న కొంతమంది ఉన్నారు కదా ముఖ్యమంత్రులకు, మంత్రులకు పక్కకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంత సంపాదిస్తారు? ఉట్టిగానే కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేశారు. కానీ అసలైన దొంగలు వీళ్ళు. ఇప్పటికి కూడా మైండ్ అంటే డైవర్ట్ పాలిటిక్స్, వీళ్ళు చేస్తున్న తప్పులు బయటికి రాకుండా ఇప్పటికి కూడా మళ్ళా కేసీఆర్ గారిని తిట్టుకుంటేనే వీరు కాలయాపన చేస్తారు. కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు,
అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కేసీఆర్ గారు అప్పు చేస్తే దానికి మనకు క్లియర్గా ఒక క్రియేట్ చేసిండ్రు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మనకు కనిపిస్తుంది. ఆస్తులు కూడా క్రియేట్ చేసిండ్రు. ఇవాళ వీళ్ళు చేసిన అప్పులకు ఏం క్రియేట్ అయినాయి? వీళ్ళ ఆస్తులు ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రజలకు ఏం లాభం జరుగుతుంది? కనీసం పెన్షన్స్ పెంచలేదు, లేదా కొత్త స్కీమ్స్ ఏమి రాలేదు, కానీ అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు బండారం ఇప్పటికైనా ప్రజలు గ్రహించారు అని అనిపిస్తోందా? మోసపోయిన 100% గ్రహించారు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ బై ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసి అధికారంలో అని చెప్పేసి వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు తప్ప రేపు జనరల్ ఎలక్షన్స్లో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానమైన ఓటమి ఉండదు. ఆ ఓటమి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి ఓటమి చూడబోతుంది. సో ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ బీజేపీని? బీజేపీది చాలా విచిత్రమైన కథ ఉంటుంది. ఏ పార్టీ అయినా అధికారం రావాలంటే అధికార పార్టీతో కొట్లాడాలి. ఇప్పుడు బీజేపీకి అధికార పార్టీతో కొట్లాడతలేదు, బీఆర్ఎస్తో కొట్లాడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో లేదు. అప్పుడేమో మేము అధికారంలో మాతోనే కొట్లాడాను, మేము ప్రతిపక్షంలో కూడా మాతోనే కొట్లాడతాను. కాంగ్రెస్తో ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? ఆ ములాఖాత్ ఏంది అని నేను అడుగుతున్నా. సో బీజేపీ అనే పార్టీ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే అయ్యగారులు లేదా ఫాదర్స్ లేదా మసీదులలో వాళ్ళు ఏదైనా పార్టీ కండవ వేసుకొని పూజ చేస్తే ఎట్లుంటుంది? బీజేపీలో చూస్తే గట్లే కనిపిస్తుంది. చేయదు కదా. మనం గుళ్ళకి వెళ్తే కండవానే తీసి పక్కకు పెడతాం కదా. అట్లాంటిది కండవ అయ్యగారు కండవ వేసి పూజ చేస్తే ఎట్లుంటుందో బీజేపీలో చూస్తే అట్లా అనిపిస్తుంది. కానీ వాళ్ళు నెక్స్ట్ చెప్తున్నారు కదా, ఫస్ట్ బీజేపీనే నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, టార్గెట్ తెలంగాణగా వస్తున్నాం అనేది బీజేపీ జాతీయ నాయకత్వం చెప్తుంది. అటువంటి గ్రౌండ్ కనిపిస్తుంది మీకేమన్నా? లేదు, గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు. గ్రౌండ్లో ఒకటే మాట, కేసీఆర్ సారే రావాలి, సింపుల్, ఇక అంత తప్ప వేరే మాట లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు అని. ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఆ స్థాయి రాదు. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనేది చాలా చిన్నది, సముద్రంలో చుక్క లాంటిది. దానికోసమే ఇన్ని అబద్ధ వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు. సో వారు కేసీఆర్ గారి స్థాయి కాదు, మాట్లాడేది కాదు. సమాధానాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేస్తున్నారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా మాజీ మంత్రులు కానీ, మా సిట్టింగ్ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ దానికి ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? కేసీఆర్ గారు వచ్చినా రాకున్నా మీ పెన్షన్లు ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నా. మీరన్నా ఈ నెల అయితే 2000, వచ్చే నెల అయితే 4000 ఎందుకు పోయింది? దీనికి సమాధానం చెప్పమంటే కేసీఆర్ ఫామ్ దానికి అది ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఏదో మాకు అర్థమవుతలేదు, ప్రజలు కూడా అర్థమవుతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంత గొప్పగా ఆర్భాటంగా గ్యారంటీలు ప్రకటించి జాతీయ స్థాయి నుంచి లీడర్షిప్ని తీసుకొచ్చి ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ గ్యారంటీల విషయంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అని మీకేమనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళేమో పదే పదే చెప్తున్నారు, మీరు అప్పులు చేసి వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ వల్ల మేము చేయలేకపోతున్నాం, మీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? భట్టి విక్రమార్క గారు వారు సిఎల్పి లీడర్ గుండంగా ఇలాంటి ఒక మీడియా సమావేశాలు మాట్లాడుతూ, ఎట్లా మేము ఆదాయాన్ని పెంచడమో మాకు తెలుసు, 100 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉన్నది మా పార్టీ, మాకు తెలుసు, అన్నీ తెలిసే మేము ఈ వాగ్దానాలు చేస్తున్నాము, రేపు మేము చూపిస్తాము, ఒక 100 రోజులలోనే మార్పు చూపిస్తాము అని చెప్పారు. ఏమైందా మార్పు? ప్రజలు మారింది. ఇప్పుడు ఈ పార్టీ అద్దంటారు, వీళ్ళు చూపిస్తున్న మార్పు ప్రజలలో వచ్చేసింది. ఈ పార్టీ అద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ అద్దు అన్న కాడికి, అంటే ఆ మార్పు చూసి మళ్ళీ అసలైనటువంటి అసలు బ్యాక్ టు ఒరిజినల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న కాడికి వస్తాను. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఫిక్స్ అవుతుంది. డెఫినెట్లీ, అలా డౌటే లేదు. అది నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా చెప్తలేను, ప్రజలలో ఆ భావన ఉన్నది. కానీ ఒకటి సార్, ఇక్కడ ప్రధానంగా యువత రాజకీయాల గురించి మాట్లాడుతుంటే జంజీ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ యువతరం కొత్త రాజకీయాలకు రావాలి అని ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మంత్రిని చేయాలని డిమాండ్ ఆయన చేస్తున్నారు. కానీ ఇవాళ మీరున్నారు, మీరు యువతరం యూత్ ఇవాళ రాజకీయాలకు వస్తున్నారు, నెక్స్ట్ పోటీ మీరే ఖచ్చితంగా చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇప్పుడు నెపోటిజం అన్న ఒక అంశం తెర మీదకి వచ్చే అవకాశం లేదా? కార్యకర్తలల్లా ప్రజలల్లా మమేకమై అందరితో పరిచయాలు పెంచుకొని అందరినీ నేను గుర్తుపట్టి అందరు నన్ను గుర్తుపట్టేసి వాళ్ళ కష్టాలల్లో సుఖాలల్లో వాళ్ళ సంతోషంలలో నేను వాళ్ళతో పాటు ఉన్నప్పుడు అది నెపోటిజం కింద కన్సిడర్ కాదు. కేవలం నేను వారి కొడుకును కాబట్టి వస్తున్నా అంటే నెపోటిజం అవుతుంది. నేను 20 సంవత్సరాలు అందరితో కలిసిమెలిసి ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకున్నప్పుడు ఆ విధమైన కోణంతో చూడరు. సో మీ గెలుపు కాన్ఫిడెన్స్ ఏంటి భవిష్యత్తులో? మా మంచితనం. ప్రజలు ఇవాళ ఒకటే మాట అంటారు, దివాకర్ రావు గారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండే, గుండాయిజం రౌడీయిజం ఏం లేకుండే.
చాలా బ్రహ్మాండంగా ఉండే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బిగ్గెస్ట్ అసెట్ ఇవ్వాల. బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ కారు గుర్తుగా అనిపించాలి, కారు ఓటేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ర్యాపిడ్ ఫైర్ గురించి ఆ క్వశ్చన్స్ అడిగితే కేసీఆర్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? ఫాదర్, తెలంగాణ ఫాదర్. కేటీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. హరీష్ రావు, హరీష్ రావు గారు మాస్ లీడర్. దివాకర్ రావు, మంచోర్, ప్రేమ్ సాగర్ రావు, మాఫియా, మంచిర్యాల మాలియా. రేవంత్ రెడ్డి, యాక్సిడెంటల్ సీఎం. భట్టి విక్రమార్క, అదృష్టం. రాహుల్ గాంధీ, కష్టపడుతున్నారు కానీ ఫలితం రావట్లేదు. సోనియా గాంధీ, గైడ్ చేయలేకపోతున్నారు. ఖర్గే. జెన్జీ టైంలో ఖర్గే గారిని ప్రెసిడెంట్ పెట్టుకోవడం ప్రజలే, అంటే కాంగ్రెస్ పార్టీకే వాళ్ళే ఆన్సర్ చెప్పుకోవాలి. మీ గురించి ఏం చెప్తారు? ఫ్యూచర్ ఆఫ్ మంచి చేయాలి. అంతేనా? రాజకీయ ఆదర్శం ఎవరు మీకు? మా నాన్నగారు కేసీఆర్ గారు. చెప్పాను కదా, ఈ బాబు నాకు ఒక్కరికే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి నాయకునికి కేసీఆర్ గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. సో ఫైనల్ గా మంచిర్యాల ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మంచి చేయాలని 2.5 సంవత్సరాల మాఫియా మంచిర్యాలుగా మార్చిండ్రు. ఏ భయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దివాకర్ రావు గారు కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మంచిర్యాల ప్రాంతంలో ఉండే. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన తర్వాత మొత్తం మంచిర్యాల అంటేనే ఎక్కడికైనా పోయి చెప్పుకుంటే ఎవరు మీ మంచిర్యాల ఎమ్మెల్యే అంటే పలానా అంటే గట్లాంటి వాళ్ళు ఎట్లా ఎన్నుకున్నారు అనే సందర్భాలు వచ్చినాయి. కాబట్టి మంచిర్యాలని కాపాడవలసిన బాధ్యత మా మీద, మీ మీద, అందరి మీద ఉందని నేను చెప్తున్నాను. సో మీరు ఆల్రెడీ ఇప్పటికే 4 టర్ములు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇంకా మంచిర్యాలకి ఏం చెయ్యాలి అని మిగిలిపోయినటువంటి ఎజెండా ఏముంది మీకు మీ ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాన్సిల్ చేసిన అంతర్గాం బ్రిడ్జ్ మేము తీసుకురావాలి. ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మంచిర్యాల. అంతర్గాం బ్రిడ్జ్ అనవసరంగా వారు క్యాన్సిల్ చేశారు, కక్ష సాధింపుతో క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ అంతర్గాం బ్రిడ్జ్తో మొదలుపెట్టి ఇంకా కూడా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఇంకా బెటర్ చేయాలి. అనేక ఇన్స్టిట్యూట్స్ తీసుకురావాలి. హెల్త్ పరంగా కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ని హైదరాబాద్కి రాకుండా, వరంగల్ పోకుండా మంచిర్యాలలో ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయ్యేటట్టు, బెటర్ హాస్పిటల్ అయ్యేటట్టు. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆ మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. దానికి డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మిగతా స్టాఫ్ కూడా ఎక్కువ చేసి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకా చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకా బెటర్గా చేయాలన్నది మా ఆలోచన. మీకే మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మంచిర్యాల ప్రజలు? గతంలో మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము దాన్ని దుర్వినియోగం చేయలేదు. రెండోది, ఇప్పుడు ఒకసారి మార్పు కావాలి, చూద్దాం ఎవరైనా గంతే కదా అనుకుంటే ఇవాళ మనకు తెలుస్తుంది ఎమ్మెల్యే అనేటోడు ఇంత దుర్మార్గుడైతే ఎంత ఇబ్బంది అవుతుంది వ్యవస్థకు అని. ఎమ్మెల్యే అనేటోడు మంచోడై ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, అభివృద్ధి చేయాలనే ఆరాటం ఉండాలి. అవన్నీ కూడా మాకున్నాయి, కనుకనే మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ విజిత్ గారు. సో ఇది మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజిత్ రావుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మీరు కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించిన అరాచకాలపైన మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.